మామ ఇప్పుడే స్వాగ్ సినిమా చూసి వస్తున్నాను. ఆ సినిమా ఎలా ఉందో మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. అంతకుముందు నా వీడియోని చాలామంది చూస్తున్నారు, ఓకే బాగానే ఉంది, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నట్టున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను చేసేటటువంటి వీడియోస్ మీకు అప్డేట్ ద్వారా వస్తాయి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, మంచి కామెంట్ని పెట్టండి మామ, నాకు ఆనందం కలిగి ఇంకా మంచి వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను. అయితే మనం ఈ వీడియోలోకి వెళ్తే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రిలీజ్ అయిన అన్ని సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే మామ. ఇక శ్రీ విష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో వచ్చిన స్వాగ్ సినిమా ప్రేక్షకులందరినీ అలరిస్తూ ముందుకు సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. నేను ఈ రోజు చూశాను సినిమా, కానీ నాకు బాగానే అనిపించింది. రిలీజ్ అయిన రోజు నాకు ఏదో ఒక పని ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయినా, కాకపోతే ఈరోజు వెళ్ళాను, నాకు బాగానే అనిపించింది ఓవరాల్గా. ఇది మనం ఇక డీప్గా మనం మాట్లాడుకుంటే, ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత భారీ స్పందన అయితే వస్తుంది అందరితో ఉండి. ఎందుకంటే ఈ సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనేది ఈ సినిమా చూస్తేనే మనకు ఈజీగా అర్థమవుతుంది. మరి ఈయన చేసిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది మనకి అందరికీ. ఇక ఇప్పటికే ఈ శ్రీ విష్ణు చేసినటువంటి సినిమాలన్నీ ఒక డిఫరెంట్ జోనర్లో తెరకెక్కిస్తూ ఉంటాయి. అందువల్లే ఆయన సినిమాలు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు అయితే ఉంది. అలాంటి సినిమాలను చేయడానికి ఆయన ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూనే ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేసిన ప్రతి సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూనే ఉండడం అనే విషయం మనం వాస్తవంగా మాట్లాడుకోవాల్సిందే. ఇక ఈ సినిమాలో ఆయన 4 క్యారెక్టర్లో నటించి మెప్పించడం అనేది గొప్ప విషయమనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఆయన చేసిన సినిమా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ సినిమా ఏ రేంజ్లో సక్సెస్ సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే శ్రీ విష్ణు చేసిన ఈ సినిమాతో మరొక సక్సెస్ని సాధించినట్టుగా సినీ విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా వల్ల శ్రీ విష్ణు మార్కెట్ అనేది భారీగా పెరుగుతుందా లేదా అనేది. ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం ఆయన మార్కెట్ భారీగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మామ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. ఓ మంచి కామెంట్ కూడా పెట్టండి.